హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మ్యాంగోలో వినిపిస్తున్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే పూత అంతా బాగా వచ్చింది, పూత నుంచి పిందె అనేది కన్వర్షన్ జరగట్లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. పూత పిందెగా మారక ముందే మనకు పూత అంతా కూడా నల్లగా మారిపోయి పూర్తిగా డ్రాప్ అయిపోతుందని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అనమాట. అంటే మన వాట్సాప్ గ్రూప్స్లో ఎక్కువగా రిపీటెడ్గా ఈ క్వశ్చన్సే వస్తున్నాయి. అలాగే మనకు బయట కూడా నేను పరిశీలించినట్లయితే మా సరౌండింగ్స్లో పరిశీలించి ఉంటే సేమ్ ప్రాబ్లం అనేది అన్ని ప్రాంతాల్లో కూడా నాకు ఎక్కువగా మేజర్గా కనిపించింది అనమాట. సో ఈ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. కాకపోతే మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, చూసిన తర్వాతే మీరు కామెంట్ చేయండి. చాలామంది వీడియోని పూర్తిగా చూడకుండా నేను వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పి ఉంటాను, బట్ కానీ అదే వీడియోలో ఉన్నటువంటి ఆన్సర్ ఖచ్చితంగా వీడియోలోనే ఉంటుంది, బట్ కానీ అదే క్వశ్చన్ని మళ్ళీ మీరు రిపీటెడ్గా అడుగుతారు. దయచేసి వీడియోని కంప్లీట్గా చూడండి. సో ప్రస్తుతం మనకు మ్యాంగోలో ఫ్రూట్ సెట్టింగ్ సరిగ్గా జరగకపోవడానికి మేజర్ రీజన్స్ చూసుకున్నట్లయితే, ఒకటి ఆంథ్రాక్నోస్ డిసీజు, రెండోది బూడి తెగులు, మూడోది మనకు క్లైమేట్ అనేది అన్స్టేబుల్గా ఉండడం. అంటే ఈరోజు ఉన్న వాతావరణం రేపు ఉండకపోవడం, వాతావరణంలో వచ్చేటటువంటి చేంజెస్. ఇంకొకటి మనకు ఫోర్త్ రీజన్ వచ్చేసి మేల్ ఫ్లవర్ ఎక్కువగా వచ్చి ఫీమేల్ ఫ్లవర్ తక్కువగా రావడం అనమాట. సో ఈ 4 రీజన్స్ అయితే ప్రస్తుతం ఉన్నాయి. 4ట్లో మేజర్ రీజన్స్ మనం చూసుకున్నట్లయితే, ఒకటి ఆంథ్రాక్నోస్ డిసీజ్, 2 వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు అనమాట. ఈ 2 అయితే మనకు మేజర్గా ప్రస్తుతం అయితే నేను ఓన్గా ఈ మా సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ని విజిట్ చేసిన తర్వాత, అలాగే మన గ్రూప్స్లో వచ్చినటువంటి కొన్ని ఫొటోస్ని పరిశీలించిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది మేజర్గా, ఈ 2 ప్రాబ్లమ్స్ అనేవి మేజర్గా ఉన్నట్లుగా నాకు తెలిసిందనమాట. సో వాటికి సంబంధించి ఎలాంటి పరిష్కారాలు చేయాలి, ఏ మందులు స్ప్రే చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో ఫస్ట్ మనము ఆంథ్రాక్నోస్ డిసీజ్ గురించి మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే పూత మాడిపోతుంది, అంతా బాగానే ఉంది, ఫార్మర్స్ బాగా పరిశీలిస్తున్నారు, అంతా కూడా బాగా చేస్తున్నారు, అంటే టైం టు టైం చూస్తున్నారు, ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతుందా లేదా అనేసి చూస్తున్నారు. బట్ కానీ అందులో వస్తున్నటువంటి ఆ డిసీజ్ని పసిగట్టడం అనేది, అంటే ఐడెంటిఫై చేయడం అనేది ప్రాబ్లంగా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక 2 నుంచి 3 సిమ్టమ్స్ అనేవి చెప్తాను. వాటిని పట్టించి మీరు చాలా ఈజీగా ఫంగల్ ఆంథ్రాక్నోస్ డిసీజ్కి సంబంధించి మీరు ఈజీగా ఐడెంటిఫై అయితే చేయొచ్చు అనమాట. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి, పూ కాడ మీకు ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ పూ కాడలో మేజర్గా టిప్ దగ్గర, అంటే చివరిలో మనకు సెట్టింగ్ అనేది జరగాలన్నమాట. ప్రతి వెరైటీలో కూడా మనకి ఎక్కువగా ఏంటంటే పూ కాడలో చివరిలో మనకు ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ వచ్చే ఫ్లవర్స్ అన్నీ కూడా, ఫస్ట్ ఓపెన్ అయ్యే ఫ్లవర్స్ అన్నీ కూడా మేల్ ఫ్లవర్సే ఉంటాయి. లాస్ట్లో మనకు ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి, బైసెక్సువల్ ఫ్లవర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఆ ఫ్లవర్స్లో మాత్రమే మనకు ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మెయిన్ పూ కాడని తీసుకోండి. ఆ పూ కాడలో టిప్ దగ్గర చివరిలో చూడండి. చివరిలో చూసినట్లయితే మీకు ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతుందా లేదా అనేది అర్థమవుతుంది. ఒకవేళ ఆ చివరిలో మీకు ఫ్రూట్ సెట్టింగ్ జరగకుండా ఆ చివరిలో కూడా మీకు ఫ్లవర్ అనేది పూర్తిగా బ్రౌన్ కలర్లో మారిపోతుంది అనుకున్నట్లయితే, అది 100% అక్కడ ఫంగల్ డిసీజ్ అనేది, ఆంథ్రాక్నోస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఫస్ట్ సిమ్టమ్ మీరు గమనించుకోవచ్చు. సెకండ్ సిమ్టమ్ వచ్చేసి, ఎప్పుడైతే ఫ్లవర్ అంతా కూడా బ్రౌనిష్ కలర్లోకి మారిపోయి డ్రాపింగ్ అవుతూ ఉంటుందో, అప్పుడు మీరు పూ కాడని మీరు సైడ్ బ్రాంచెస్ ఏదైతే ఉంటాయో ఆ సైడ్ బ్రాంచెస్ని జస్ట్ మీరు టచ్ చేసినట్లయితే అవి చాలా ఈజీగా కింద మనకు బ్రోక్ అయిపోయి, అంటే పగిలిపోయి తునిగిపోయి మన కింద అనేది డ్రాప్ అయిపోతాయి అన్నమాట. సో జస్ట్ టచ్ చేయగానే అవి డ్రాప్ అయిపోతాయి. సో అలా గనక ఉన్నట్లయితే అక్కడ ఆంథ్రాక్నోస్ డిసీజ్ ఉంది అని చెప్పేసి మనం మేజర్గా ఈ 2 దాంట్లోని మనం కంపేర్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ 2 సిమ్టమ్స్ అనేవి మేజర్గా మీరు చూసుకోవచ్చు. మూడో సిమ్టమ్ వచ్చేసి, పూ కాడ ఏదైతే ఉంటుందో ఆ పూ కాడ అంతా కూడా బాగుంటుంది. పూ కాడలో మధ్యలో మీరు మెయిన్ పూ కాడ మెయిన్ స్టెమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు చిన్న చిన్న మచ్చలు అనేవి కనిపిస్తాయి అనమాట. కొన్నిసార్లు ఆ మచ్చలు అనేవి తేనె మంచు పురుగు వల్ల, వేరే ఇన్సెక్ట్స్ వల్ల, త్రిప్స్ వల్ల కూడా కనిపిస్తాయి. కానీ ఈ ఆంథ్రాక్నోస్ డిసీజ్ వచ్చినప్పుడు మనకు మేజర్గా ఏంటంటే, ఆ పూ కాడ పైన మనకు బ్లాకిష్ కలర్లో ఇర్రెగ్యులర్ షేప్లో మచ్చలు కనిపిస్తాయి. ప్లస్ అదే పూ కాడని మీరు సైడ్ బ్రాంచెస్ని టచ్ చేసినట్లయితే చాలా ఈజీగా డ్రాప్ అయిపోతుంది. ఇంకోటి, మనకు ఆ పూ కాడ మనకు పూర్తిగా షైనింగ్ లెస్ ఉంటుందన్నమాట. అంటే చూడడానికి దానిపైన ఎటువంటి షైనింగ్ లేకుండా లైట్గా మనకు ఏదో పౌడర్ మాదిరిగా ఉండి, సో కొద్దిగా మనకు ఎల్లో కలర్లో, బ్రౌనిష్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది మూడవ సిమ్టమ్ని మీరు దీన్ని బట్టి కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. నాలుగోది, మనకు మేజర్గా కొత్త చిగుర్లు కనుక ఎక్కడైనా వచ్చి ఉన్నట్లయితే ఆ కొత్త చిగుర్ల పైన మనకు ఆంథ్రాక్నోస్ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. బేసిక్గా ఆంథ్రాక్నోస్ డిసీజ్ అనేది వన్స్ మ్యాంగో ప్లాంట్ అనేది లీవ్స్ అనేవి మెచ్యూర్ అయ్యాయంటే వాటిపైన సామాన్యంగా ఎటువంటి డిసీజ్ అనేది రాదు. ఎప్పుడైతే కొత్త చిగుర్లు వస్తాయో అప్పుడు సున్నితంగా ఉంటాయి.
ఆ టైంలో మనకు ఫంగల్ డిసీజ్, ఆంత్రాక్నోస్ డిసీజ్కి సంబంధించి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. ఇర్రెగ్యులర్ షేప్లో చిన్న చిన్న మచ్చలు అనేవి అక్కడక్కడ మీకు కనిపించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ 4 సిమ్టమ్స్ని పట్టించి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆంత్రాక్నోస్ డిసీజ్ని. ఈ డిసీజ్ని మీరు ఐడెంటిఫై చేసిన వెంటనే ప్రికాషన్ తీసుకోవాలి. సో నెక్స్ట్ మనకు బూడిద తెగులు కూడా చాలా ప్రాంతాల్లో మనకు వస్తుంది. బట్ కానీ ప్రస్తుతం అయితే బూడిద తెగులకు సంబంధించి చాలా వరకు బూడిద తెగులు అనేది మనకు డ్రాప్ అయిపోయింది, తగ్గిపోయింది. దానికి రీజన్ ఏంటంటే నైట్ టైంలో టెంపరేచర్స్ పెరిగిపోవటం వల్ల కొంతవరకు మనకు బూడిద తెగులు అనేది కంట్రోల్ అయిపోయింది. బట్ కానీ కొన్ని ప్రాంతాల్లో మనకు బూడిద తెగులు ఎలాగొస్తుందంటే నైట్ టైంలో మంచు ఎక్కువగా పడి డే టైంలో ఎండ పడుతూ ఉన్నట్లయితే అలాంటి కండిషన్స్లో మనకు బూడిద తెగులు కూడా వస్తుంది. బూడిద తెగులు మనకు పెద్దగా డ్యామేజ్ చేయకపోయినప్పటికీ కూడా దాన్ని కూడా మనం కంట్రోల్ చేయాలి. కాబట్టి ఒకేసారి మీరు ఆంత్రాక్నోస్ డిసీజ్కి అలాగే బూడిద తెగులకి కలిపి మందులను అయితే స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సో వాటికి సంబంధించి ది బెస్ట్ మందుల్ని నేను కొన్ని మందుల్ని మీకు సజెస్ట్ చేస్తాను. ఆ మందుల్లో ఏదో ఒకటి మీరు స్ప్రే అనేది చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ చూసుకున్నట్లయితే లో కాస్ట్లో చూసుకున్నట్లయితే థయోఫెనైట్ మిథైల్ని మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఆంత్రాక్నోస్కి పనిచేస్తుంది, బూడిద తెగులకి కూడా పనిచేస్తుంది. కాకపోతే ఎఫెక్టివ్గా అయితే పనిచేయదు. అంటే లాస్ట్ టైం ఇంతకుముందు 2 years బ్యాక్ కనుక మీరు దీన్ని స్ప్రే చేయకుండా ఈ ఇయర్ కొత్తగా స్ప్రే చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకు పనిచేస్తుంది. లాస్ట్ ఇయర్ స్ప్రే చేసి ఈ ఇయర్ కూడా మళ్ళీ స్ప్రే చేస్తే కొంతవరకు కంట్రోల్ అవుతుంది, పూర్తిగా అయితే కంట్రోల్ కాదనమాట. సో ఈ థయోఫెనైట్ మిథైల్ వచ్చేసి 70% మార్కెట్లో దొరుకుతుంది. ఇది లీటర్కి 1.5 grams per liter చొప్పున కలుపుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి మనకు హెక్సాకోనజోల్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇది కూడా మనకు బూడిద తెగులుకు పనిచేస్తుంది, ప్లస్ మనకు ఇటు ఆంత్రాక్నోస్కి కూడా పనిచేస్తుంది అనమాట. కాకపోతే ఇవన్నీ ఓల్డ్ ఫార్ములేషన్స్ అయిపోయాయి. సో ఇవి తక్కువ రేంజ్లో నేను మందులు చెప్తున్నాను అనమాట. తక్కువ కాస్ట్లో తక్కువ ఎఫెక్టివ్గా కూడా పనిచేయవు, తక్కువ మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట. హెక్సాకోనజోల్ అయితే లీటర్ నీటికి 2 ml కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్లో మనకు ఎక్కువగా స్ప్రే చేస్తున్నారు చాలామంది బావిస్టిన్ అని చెప్పేసి, కార్బనిజం 50% టెక్నికల్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది లీటర్ నీటికి 1 gram లేదంటే 1.5 grams చొప్పున ఇది కూడా కలిపి మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఇవి మనకు కాస్త లో కాస్ట్లో ఉన్నటువంటి మందులు. ఇక మనకు హయ్యర్ కాస్ట్లో వెళ్ళినట్లయితే డైఫెన్కోనజోల్, అంటే ఇది మీకు స్కోర్ పేరుతో దొరుకుతుంది మార్కెట్లో. ఇదైతే 0.5 ml కలిపి లీటర్ నీటికి స్ప్రే చేసుకోవచ్చు. ఇది బూడిద తెగులుకు పనిచేస్తుంది, అలాగే ఆంత్రాక్నోస్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇది హయ్యర్ రేంజ్లో ఫస్ట్ మందు. రెండోది మనకు అమిస్టార్ టాప్ని మీరు స్ప్రే చేసుకోవచ్చు. అమిస్టార్ టాప్లో అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెన్కోనజోల్ ఉంటుంది. ఇది కూడా లీటర్ నీటికి 0.5 ml కలిపి మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఇది కూడా బోత్ మీకు రెండింటికి బాగా పనిచేస్తుంది అనమాట. ఆంత్రాక్నోస్కి బూడిద తెగులుకి రెండింటికి పనిచేస్తుంది. ఇక లాస్ట్లో మనకు నాటివో మందు అనేది వస్తుందన్నమాట. నాటివోలో మీకు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబికోనజోల్ ఉంటుంది. ఇది కూడా బూడిద తెగులుకు ఆంత్రాక్నోస్కి రెండింటికి కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. నాటివో అయితే లీటర్ నీటికి 0.5 grams కలిపి మీరు స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు స్ప్రే ఏదో ఒక మందుని మీరు చూస్ చేసుకోండి. స్టార్టింగ్లో చెప్పిన 3 మందులు ఏదైతే ఉన్నాయో అవి కాస్త తక్కువ వర్క్ అనేది చేస్తాయన్నమాట. 100% ఎఫెక్టివ్గా అయితే పనిచేయవు. లాస్ట్లో చెప్పిన 3 మందులు మనకు డైఫెన్కోనజోల్ కానీ, అమిస్టార్ టాప్ అంటే అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెన్కోనజోల్ కానీ, లేదా నాటివో ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబికోనజోల్ కానీ, ఈ 3 మందులు అయితే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ 3 మందులో నేను పర్సనల్గా ప్రిఫర్ చేసేది వచ్చేసి డైఫెన్కోనజోల్ లేదా అమిస్టార్ టాప్. ఈ రెండు అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు స్ప్రే చేసుకోవచ్చు. బట్ కానీ అందరి దగ్గర మనకు మనీ అనేది అవైలబుల్లో ఉండదు. కాబట్టి వారి స్తోమతని బట్టించి మీరు ఫస్ట్ చెప్పిన 3 మందుల్లో ఏదో ఒకటి థయోఫెనైట్ మిథైల్ కానీ, హెక్సాకోనజోల్ కానీ, కార్బనిజం కానీ, మూడిట్లో ఏదో ఒకటి కానీ మీరు స్ప్రే అయితే చేసుకోవచ్చు అనమాట. తప్పనిసరిగా ప్రతి ఫంగిసైడ్ స్ప్రే చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది, స్ప్రెడర్ని తప్పనిసరిగా అందులో కలుపుకోవాలి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అందులో ఎటువంటి గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్, పీజీఆర్స్ కానీ, ఫ్రూట్ సెట్టింగ్కి సంబంధించినటువంటి టానిక్లు కానీ, అలాగే మనకు న్యూట్రియంట్స్ మనకు 13045 కానీ, 05234 కానీ, లేదా వేరే ఏదైనా గ్రేడ్ కానీ, మైక్రో న్యూట్రియంట్స్ కానీ ఏవి కూడా మీరు ఇందులో కలిపి అయితే స్ప్రే చేయకూడదు. కేవలం ఫంగల్ డిసీజ్ ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం ఫంగిసైడ్ ఒక్కటి మాత్రమే స్ప్రే చేయాలి. అవసరమైతే ఇన్సెక్టిసైడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫంగల్ డిసీజ్ యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ పంటకనే కాదు ఏ పంటకైనా కూడా అందులో మీరు గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ కానీ, సో ఆ గ్రోత్ ప్రమోటింగ్కి సంబంధించినటువంటి టానిక్స్ని కానీ, హార్మోన్స్ని కానీ ఏది కానీ మీరు కలిపి స్ప్రే చేయకూడదు. దానికి రీజన్ ఏంటి మీరు అడిగినట్లయితే
బేసిక్గా మనకు ఫంగల్ డిసీజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు హార్మోన్ కానీ న్యూట్రియంట్ కానీ స్ప్రే చేశారనుకోండి, ఆ హార్మోన్ అనేది ఏ విధంగా ప్లాంట్కి న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేస్తుందో స్ప్రే చేసిన తర్వాత, అదేవిధంగా ఫంగస్కి కూడా అది న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి ఫంగస్కి మీరు స్ప్రే చేసిన మందు అనేది ఒక బూస్టప్ లాగా పనిచేస్తుంది, ఒక న్యూట్రియంట్ లాగా పనిచేస్తుంది. దానివల్ల ఫంగస్ యొక్క జర్మినేషన్ అనేది ఇంకా పెరిగిపోతుంది, ఫంగస్కి ఇంకా రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. మీరు స్ప్రే చేసిన ఫంగిసైడ్ అందులో కలిపి స్ప్రే చేసినా కూడా ఫంగిసైడ్ అనేది మీకు ప్రాపర్గా అక్కడ వర్క్ అనేది చేయదనమాట. సో కాబట్టి ఈ పంట అనే కాదు, ఏ పంటలో అయినా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫంగల్ డిసీజ్ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే అందులో టానిక్స్, గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ ఎటువంటివి కూడా కలపకుండా సింగిల్గా ఫంగిసైడ్ లేదా ఇన్సెక్టిసైడ్ని యాడ్ చేసుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇది మనకు బేసిక్గా ఆంథ్రాక్నోస్కి సంబంధించి, బూడి తెగులుకి సంబంధించినటువంటి ప్రస్తుతం మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సమస్య అనమాట. ఇంకొకటి మనకు వాతావరణం అన్స్టేబుల్గా ఉన్న కారణంగా కూడా మనకు పూత అనేది డ్రాపింగ్ అవుతుందన్నమాట. సో దీనికి బేసిక్గా మీరు వాతావరణంలో వస్తున్నటువంటి ఒడిదుడుకుల్ని మీరు డైలీ పసిగడుతూ ఉండాలి. మీకు ఆటోమేటిక్గా అనిపిస్తుంది ఒక్కొక్క రోజు నైట్ టైంలో టెంపరేచర్స్ పెరిగిపోతాయి, ఒక్కొక్క రోజు చలి ఉండదు, ఒక్కొక్క రోజు నైట్ చలి బాగా ఉంటుంది. సో ఈ విధమైనటువంటి కండిషన్స్ మీకు ఒక 3-4 డేస్ కంటిన్యూస్గా జరిగి మీకు అనిపించింది అనుకోండి, క్లైమాటిక్ చేంజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి అనేసి, సో అలాంటి సందర్భంలో కూడా మీరు ఫ్లవర్ డ్రాపింగ్ అవుతుందనేసి మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటి కండిషన్స్ కనుక ఏర్పడినట్లయితే మీరు ఈ మనకు స్ట్రెస్ రిలీజ్ చేసేదానికి ప్లాంట్ పైన స్ట్రెస్ అనేది వస్తుంది. ఈ వాతావరణ ఒడిదుడుకులు ఎక్కువగా జరిగినప్పుడు ప్లాంట్ పైన స్ట్రెస్ అనేది వస్తుంది. కాబట్టి అలాంటి కండిషన్స్ ఏర్పడి మీకు పూత చూడడానికి బాగా ఫ్రెష్గా కనిపిస్తుంది, అయినా కూడా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది అనేసి మీకు అనిపించింది అనుకోండి, దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ వాతావరణంలో జరిగే మార్పులే అనమాట. మెయిన్ పూ కాడలో చూసుకున్నట్లయితే మీరు మెయిన్ బ్రాంచ్లో కొత్తగా వచ్చినటువంటి పూత కూడా అక్కడక్కడ మధ్యలో అంతా పూత అంతా కూడా బాగా ఉంటుంది. బట్ కానీ మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్క చిన్న పూత అనేది మీకు బ్లాక్ కలర్లో మారిపోయి డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకొకటి మనకు పచ్చి పూత అలానే డ్రాప్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే అక్కడ వాతావరణానికి సంబంధించినటువంటి అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతున్నాయనేసి అక్కడ మీనింగ్ అనమాట. సో దానికి సంబంధించి మీరు స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి ప్లాంట్కి వచ్చేసి ఒకటి చిలేటెడ్ జింక్ అయినా స్ప్రే చేసుకోవచ్చు, 2 సాలిసిలిక్ యాసిడ్ అయినా స్ప్రే చేసుకోవచ్చు. సాలిసిలిక్ యాసిడ్ అనేది మార్కెట్లో OSA ఆర్థో సాలిసిలిక్ యాసిడ్ పేరుతో దొరుకుతుంది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సంటేజెస్ మీకు మార్కెట్లో అవైలబుల్లో ఉంది. సో వాటిని బట్టి మీరు డోస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చిలేటెడ్ జింక్ అయితే లీటర్ నీటికి 1 గ్రామ్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. లేదా సాలిసిలిక్ యాసిడ్ స్ప్రే చేసుకుంటాం అనుకుంటే ఈ సాలిసిలిక్ యాసిడ్ అనేది 1 ml నుంచి కంపెనీని బట్టించి 2 ml వరకు కూడా డోస్ అనేది ఉంటుందన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి స్ప్రే చేసుకోవచ్చు. లేదా మూడో ఆప్షన్గా మీరు ఫ్యాంటా ప్లస్ కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకు స్ట్రెస్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు ఈ స్ట్రెస్ని రిలీజ్ చేయడానికైతే స్ప్రేయింగ్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇది మేజర్గా మనకు వస్తున్నటువంటి సమస్యలు. ఇంకొకటి మేల్ ఫ్లవర్ కూడా ఎక్కువగా వస్తుంది, ఫీమేల్ ఫ్లవర్ అనేది తక్కువగా వస్తుంది. బేసిక్గా ఈ సమస్య అనేది మనకు ఈ హిమాయత్ వెరైటీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మల్గువా వెరైటీ అనేసి మా ఈ సౌత్లో కాస్త బాగా ఫేమస్ ఆ వెరైటీ కూడా. సో ఆ వెరైటీలో కూడా ఎక్కువగా ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది. అవి నార్మల్గానే మేల్ ఫ్లవర్ ఎక్కువగా వస్తాయి, ఫీమేల్ ఫ్లవర్ అనేది తక్కువగా వస్తాయి. సో వాటి క్యారెక్టర్ అలానే ఉంటుంది. బట్ కానీ మనం వాటిని ఏమీ చేయలేమన్నమాట. కాకపోతే అవి ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి. బంగినపల్లి అదర్ వెరైటీస్ కంటే కూడా ఈ హిమాయత్ వెరైటీ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వాతావరణంలో ఎక్కువగా మార్పులు జరిగినా కూడా డ్రాపింగ్ అయిపోతుంది, లేదా ఫంగల్ డిసీజ్ అటాక్ అయినా కూడా ఈజీగా డ్రాపింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో అది మీరు ఎంచుకున్న వెరైటీని బట్టించి ఆ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఇంకొకటి బంగినపల్లిలో కూడా కొంతవరకు మనకు కొన్ని పూకాడలో పూర్తిగా ఫ్లవర్ సెట్ కాకుండా మనకు పూర్తిగా డ్రాపింగ్ అవుతూ ఉంటుంది. మీరు బాగా టిప్లో గమనించినట్లయితే ఎప్పటికైనా కానీ ఫీమేల్ ఫ్లవర్ అనేది డైరెక్ట్గా ఒకేసారి ఓపెన్ అయిన వెంటనే అందులో సన్నటి రాగి గింజ సైజులో పిందె అనేది ఉంటుంది. సో అది ఫీమేల్ ఫ్లవర్ అనమాట. అలా కాకుండా ఓన్లీ ఫ్లవర్ మాత్రమే ఉంటుంది, అది మేల్ ఫ్లవర్ అనమాట. మీరు చాలా బాగా ఈజీగా పసిగట్టవచ్చు. టిప్లో చివరిలో చూసినట్లయితే డైరెక్ట్ ఫ్లవర్ ఓపెన్ అయిన వెంటనే అందులో రావడమే ఫ్లవర్ అనేది పిందెతో పాటే వస్తుందన్నమాట. దాన్ని బైసెక్సువల్ ఫ్లవర్ అంటారు. సో అలాంటి ఫ్లవర్స్ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు డెఫినెట్గా ఫ్రూట్ సెట్టింగ్ అనేది బాగా జరుగుతుంది. మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా టిప్పు చివరిలో కూడా మీకు ఫ్లవర్ ఓపెన్ అయినా కూడా అందులో పిందె కనిపించకుండా మొత్తం అంతా ఓన్లీ ఫ్లవరే ఉంది అని అనుకున్నట్లయితే అందులో డెఫినెట్గా మేల్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటాయి. లాస్ట్ ఇయర్ దీనికి రీజన్ ఏంటంటే ఫీమేల్ ఫ్లవర్స్ తక్కువగా రావడం, మేల్ ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మీరు క్రాప్ హార్వెస్ట్ అయిన తర్వాత జూన్ జూలైలో ఎరువుల యాజమాన్యం ప్రాపర్గా చేసి ఉండరు.
ఎవరైతే ఈ విధంగా ఎరువుల యాజమాన్యం ప్రాపర్గా చేయరో వాళ్ళకు మేల్ ఫ్లవర్ అనేది ఎక్కువగా వచ్చి ఫీమేల్ ఫ్లవర్ తక్కువగా వచ్చి అక్కడ సెట్టింగ్ అనేది తక్కువగా జరుగుతుందన్నమాట. సో వాళ్ళు ఎటువంటి ఫంగిసైడ్స్, ఎటువంటి గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ ఏం స్ప్రే చేసుకున్నా కూడా ఆ ఫ్రూట్ అనేది సెట్టింగ్ కాదు. మేల్ ఫ్లవర్ అంతా కూడా డ్రాప్ అయిపోయి చివరకు ఎక్కడైతే ఫీమేల్ ఫ్లవర్ ఉంటుందో ఆ ఫీమేల్ ఫ్లవర్ మాత్రమే ఫ్రూట్ సెట్టింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది కూడా మీరు బాగా గమనించుకోవచ్చు. మేల్ ఫీమేల్కి డిఫరెన్స్ కూడా మీరు చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. టిప్పు చివరిలో చూసినట్లయితే ఒకేసారి మీకు పిందె కూడా ఉంటుందన్నమాట. అలా ఉన్నట్లయితే ఫీమేల్ ఫ్లవరు, లేదా డైరెక్ట్ ఫ్లవర్ ఉంటే అది మేల్ ఫ్లవర్ అనమాట. సో ఇవి మనకు ప్రస్తుతం మ్యాంగోలో వస్తున్నటువంటి మేజర్ ప్రాబ్లమ్స్.